న్యాయవాదుల రిలే దీక్షలకు మద్దతు ఇచ్చిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి గత 4 రోజులుగా న్యాయవాదులు తమ రక్షణ కోసం చట్టం కావాలని డిమాండ్ చేస్తూ నిర్వహిస్తున్న నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో పెడదూరముల వల్ల న్యాయవాదులకు రక్షణ లేకుండా పోతుందని, వారి రక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎటువంటి కేసులైనా నేను వాదించను అనే హక్కు న్యాయవాదికి లేదని, కక్షిదారునికి న్యాయం చేయడమే న్యాయవాది వృత్తి ధర్మమని, అంతమాత్రాన కక్ష పెంచుకుని దాడులు చేయడం అవివేకమని ఆయన అన్నారు. సమాజ నడవడిక ఎట్లున్నా యువ న్యాయవాదులు సీనియర్ న్యాయవాదుల సలహాలతో న్యాయాన్ని నిలబెట్టాలని అన్నారు. వృత్తిలో ఈర్ష్య దేశాలు వదిలి తమ ప్రావీణ్యతతో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుతూ న్యాయవాదులు చేస్తున్న పోరాటానికి మా పూర్తి మద్దతు ఉంటుందని నిరంజన్ రెడ్డి అన్నారు. మన పోరాటానికి మీ పోరాటం అంటే నేను సంఘీభావం చెప్పడం అన్నట్లయితే కాదు, మన పోరాటానికి అందరి సంఘీభావాన్ని కూడగడదాం, ప్రజల సంఘీభావాన్ని కూడా కూడగడదాం, న్యాయవాద సేవలు అవసరమైనటువంటి కక్షిదారుల సంఘీభావాన్ని కూడా కూడగడదాం. వాస్తవంగా ఈ పరిస్థితి రాకూడదు. న్యాయవాదులే దీక్ష పూని తమకు రక్షణ కరువవుతుంది ఇప్పుడు ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి పెడధోరణుల మూలంగా. కాబట్టి రక్షణ కల్పించండి, దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయండి అని కోరడం అనేటువంటిది సమాజంలో నెలకొన్నటువంటి పరిస్థితుల యొక్క దుస్థితిని తెలియజేస్తుంది. ఏ సందర్భంలో మనం ఉన్నామనేటువంటిది ఒక దుస్థితిని తెలియజేస్తుంది. ఇది సామూహికమైనటువంటి ఒక స్పందనగా, సామూహికమైనటువంటి ఒక బాధ్యతగా మనం అందరం తీసుకోవాలి. ఎవరి విషయాలను వాళ్ళు మాత్రమే పట్టించుకొని, ఎవరి సమస్యను వాళ్ళు మాత్రమే చర్చించుకొని, ఎవరికి నొప్పైనప్పుడు వారు మాత్రమే అబ్బా అని అనడం అనేటువంటిది, ఈ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో దానివల్ల సమాజం ఒకటిగా ముందరికి నడవదు. అటువంటి నడవని కారణంగానే ఇటువంటి దుష్పరిణామాలను మనం చూడాల్సి వస్తుంది. ఎవరి సమస్య అయినా, సమాజంలోని ఏ వర్గం సమస్య అయినా ఈ సమాజంలో అంతర్భాగం మనందరి సమస్య అనేటువంటి స్పృహతో, ఆ వివేచనతో మనకు ప్రాపర్ ఓరియంటేషన్ లేదు సొసైటీలో. ఎవరికైనా టీచర్లకు ఏదైనా సమస్య వస్తే వాళ్ళదిలే మనకేం సంబంధం, ఎవరైనా చిరుద్యోగులతో సమస్య వస్తే వాళ్ళదిలే మనకేం సంబంధం, ఎవరైనా రైతుల సమస్య వస్తే వాళ్ళదిలే మనకేం సంబంధం. సో సమగ్రంగా సమాజంలో ఉండే వివిధ భిన్నమైనటువంటి వర్గాలకు సంబంధించినటువంటి న్యాయపరమైన, న్యాయబద్ధమైనటువంటి అంశాలు ఏవైనా వచ్చినప్పుడు చెలించడము, స్పందించడము మనందరి బాధ్యత. అది ఇప్పటి నుంచైనా మనం అలవర్చుకోవాలి. మనకెందుకులే, మనది కాదులే అనకూడదు. మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ పౌరులకు సంబంధించినటువంటి హక్కుల విషయంలో అసలు పౌరులకు ఉండాల్సినటువంటి హక్కులు ఏవి, ఉన్నవేవి, ఇంకా ఉండాల్సినవేవి, భవిష్యత్తులో ఇంకా రిఫైన్ కావాల్సినవేవి అనేటువంటి దాని మీద దృష్టి సారించి వాటికి ఒక రూపం తీసుకొని వచ్చి ప్రపంచానికి దారి చూపించినటువంటి వాళ్ళే న్యాయవాదులు, పట్టభద్రులు. ఒక అంబేద్కర్ అయినా, ఒక మహాత్మా గాంధీ అయినా, ఒక మార్టిన్ లూథర్ కింగ్ అయినా, అమెరికా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి ఒబామా అయినా, వీళ్ళంతా బ్యారిస్టర్స్. ఒక మోతీలాల్ నెహ్రూ అయినా. సో ఒక వ్యవస్థ, ఒక రెగ్యులేటెడ్ సిస్టమ్ ఎట్లా ఉండాలనేటువంటి దానికి వాళ్ళు పునాదులు వేసినారు, భాష్యాలు చెప్పినారు, ఇంటర్ప్రిటేషన్స్ ఇచ్చినారు. ప్రతిదానికి ఒక తార్కికమైన పునాదిని వాళ్ళు ఎంచుకున్నారు.